ఏదైనా ఫంక్షన్ ఉందా, పార్టీ ఉందా, ఇన్స్టెంట్గా ఫేస్ అనేది మంచి ఫెయిర్గా మారాలి, మంచి గ్లోయింగ్గా కనిపించాలి అనుకుంటున్నారా? అయితే వన్ అండ్ ఓన్లీ బెస్ట్ ఫేస్ ప్యాక్ అనేది ఇవాళ వీడియోలో మీకు షేర్ చేయబోతున్నాను అనమాట. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ఝాన్సీ. ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? బాగున్నారా? సో నేనైతే చాలా బాగున్నాండి. మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా. మరి ఇవాళ రెమెడీ ఏంటి అనేది ఆల్రెడీ థంబ్నెయిల్ చూసిన తర్వాత ఆల్మోస్ట్ మీ అందరికి అర్థమైందని అనుకుంటున్నా. మన సబ్స్క్రైబర్స్ లో చాలా మంది కామెంట్స్ లో అడుగుతా ఉన్నారనమాట, స్కిన్ వైటనింగ్ కోసం ఒక మంచి సూపర్ రెమెడీ ఏమైనా ఉంటే షేర్ చేయండి అక్క, అది కూడా 100% న్యాచురల్ అయి ఉండాలని చెప్పేసి. సో వాళ్ళ కోసమే ఈ రెమెడీ అనేది షేర్ చేయబోతున్నాను. ఒక 2 రోజులు స్కిన్ వైటనింగ్ రెమెడీస్ ఏమీ కూడా పెట్టకపోతే ఏంటక్క స్కిన్ వైటనింగ్ రెమెడీస్ పెట్టట్లేదని చెప్పేసి కామెంట్స్లో మీరే అడుగుతూ ఉంటారనమాట. సరే కదా అని స్కిన్ వైటనింగ్ రెమెడీస్ అప్లోడ్ చేస్తే మళ్ళీ స్కిన్ వైటనింగ్ రెమెడీస్ అయినా అబ్బా అక్క అని కామెంట్స్లో అడుగుతూ ఉంటారనమాట. సో ఎలాగైనా సరే అండి, మీకు హెల్ప్ అవుతుంది. అన్ని రెమెడీస్ మీరు అన్ని ట్రై చేయాలని అయితే ఏం లేదు. మీకు ఏది ఈజీగా, ఏది కన్వీనియంట్గా అనిపించి, మీకు ఏది నచ్చింది అనుకుంటే ఆ రెమెడీ అనేది మీరు ఫాలో అవ్వచ్చు అనమాట. స్కిన్ వైటనింగ్ కోసమైనా సరే, లేదు అంటే ఫేస్ పైన ఉన్న ప్రాబ్లమ్స్ని, యాక్ని మచ్చలు, డార్క్ స్పాట్స్, పింపుల్స్, అలానే డార్క్ సర్కిల్స్ కానీ ఇలాంటివి ఏవైనా సరే అండి, మీ ఫేస్ పైన క్లియర్ చేసుకోవాలి అంటే ఒక్కొక్క రెమెడీ అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా హెల్ప్ అవుతుంది. అందుకని చెప్పేసి చూపించినవన్నీ మీరు యూజ్ చేయాలని ఏమీ లేదు. అన్ని రెమెడీసా అని చెప్పేసి, ఇన్ని యూజ్ చేయాలని చెప్పేసి మళ్ళీ కామెంట్స్లో అడుగుతూ ఉంటారనమాట. సో ఏదేమైనప్పటికీ మన ఛానల్ అనేది రెమెడీస్ ఛానల్ కాబట్టి స్కిన్ వైటనింగ్ రెమెడీస్ అనేవి వస్తూనే ఉంటాయి. ట్రై చేయాలని అయితే ఏమీ లేదండి. మీకు నచ్చింది, మీకు దగ్గరలో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉంటాయో వాటితో ట్రై చేస్తారని చెప్పేసి ఇన్ని విధాలుగా నేనైతే రెమెడీస్ అనేవి షేర్ చేస్తున్నాను అనమాట. ఈ రోజు వీడియోలో కూడా నేను షేర్ చేసే ఈ రెమెడీ అనేది 100% మీకైతే సూపర్గా వర్క్ అవుతుంది. స్కిన్ వైటనింగ్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఫేస్ పైన ఉన్న ప్రాబ్లమ్స్ క్లియర్ చేసుకోవడానికి కూడా ఈ రెమెడీ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఈ ఫేస్ ప్యాక్ అనేది ఇప్పుడే నేను ట్రై చేశాను అనమాట. అందుకే నా స్కిన్ అనేది ఇంత క్లియర్గా, ఇంత ఫెయిర్గా కనిపిస్తుంది అండ్ మంచి గ్లోయింగ్గా కూడా కనిపిస్తుంది కదా. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి. మనకి ఎక్కువగా బయట నుంచి తెచ్చుకోవాల్సినవి అయితే ఏమీ లేవు అనమాట. మన కిచెన్లోనే మంచి మంచి సూపర్ ఇంగ్రీడియంట్స్ అయితే ఉన్నాయి. 100% న్యాచురల్గా మన స్కిన్కి ఎఫెక్టివ్గా వర్క్ అయ్యే ఇంగ్రీడియంట్స్ అనేవి మనకి దగ్గరలోనే అవైలబుల్గా ఉన్నాయి అనమాట. ఇది అందరూ ట్రై చేయొచ్చు, బాయ్స్ అండ్ గర్ల్స్ ఎవరైనా ట్రై చేయొచ్చు అనమాట. ఫంక్షన్ ఉంది, పార్టీ ఉంది అనుకున్న ఒక 10 to 15 మినిట్స్ ముందు ఈ ప్యాక్ అనేది మీరు అప్లై చేసుకొని చూడండి. మీ ఫేస్ అనేది మంచి ఫెయిర్గా, స్మూత్గా, సాఫ్ట్గా, అలానే ఇన్స్టెంట్ గ్లోయింగ్గా చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. మనం పార్లర్స్కి వెళ్ళి వేలకు వేలు ఖర్చు పెట్టి తెచ్చుకునే గ్లో అనేది మనం ఇంట్లో ఈ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ని యూజ్ చేసి తెచ్చుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. 100% ఎఫెక్టివ్గా వర్క్ అవుతుంది ఈ రెమెడీ అనేది. సో మరి ఇంకెందుకండి ఆలస్యం, ఇవాళ రెమెడీ ఏంటో చిటికలో చూసేద్దాం, వచ్చేస్తాయి. మీరు ఎక్కడెక్కడ జ్యోతిషం చెప్పించుకొని మీ సమస్యలకు సరైన పరిష్కార మార్గం దొరక నిరాశగా ఉన్నారా? అయితే ఇది మీకోసమే అండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, మానసిక, సంతానం లేపడం, కోటి సమస్యలు, కుటుంబ సమస్యలు, ధర నిలకడలేకపోవడం, రాజకీయం, నరఘోష, నాగదోషం, ఎలాంటి సమస్యలకైనా సరే అండి వెంటనే చక్కటి పరిష్కార మార్గం చెప్తారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిషాలయం గురూజీ శ్రీనివాసరావు గారు. మీరు చేయవలసిందల్లా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయడమే అండి. ఫోన్ ద్వారాగానే మీది ఎటువంటి సమస్య అయినా సరే అండి పరిష్కార మార్గం చెప్తారు. నమ్మకంతో గురువు గారికి ఒకసారి కాల్ చేసేయండి. మీ సమస్యని ఈజీగా పరిష్కరించుకోండి. ఇప్పుడు రెమెడీ కోసం ఫస్ట్ అయితే క్లీన్గా ఉన్న ఏదైనా ఒక చిన్న బౌల్ అయితే తీసుకోవాలండి. ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు శనగపిండి అనేది యాడ్ చేసుకుంటున్నా. నెక్స్ట్ వచ్చేసి కొంచెం ఫెయిర్ అండ్ లవ్లీ అనమాట. ఇది ఆల్మోస్ట్ అందరి ఇంట్లో ఉండనే ఉంటుందండి. మనం డైరెక్ట్గా ఫెయిర్ అండ్ లవ్లీని ఫేస్కి అప్లై చేసుకున్న రిజల్ట్ కంటే కూడా ఇలా ప్యాక్లో యూజ్ చేసి మనం ఫేస్కి అప్లై చేసుకుంటే మన ఫేస్ అనేది మంచి ఫెయిర్గా మారుతుంది, అలానే గ్లోయింగ్గా వస్తుంది అనమాట. సో బ్రైటనింగ్గా చేంజ్ అవ్వడానికి కూడా ఇది కొంచెం హెల్ప్ అవుతుంది. అందుకని చెప్పేసి ఇలా ఫెయిర్ అండ్ లవ్లీని కొంచెం యాడ్ చేసేసుకోవాలి. ఇందులో మన స్కిన్కి ఎఫెక్ట్ అయ్యే హార్మ్ఫుల్ కెమికల్స్ అనేవి అయితే ఏమీ ఉండవు అనమాట. జస్ట్ ఇది నార్మల్ సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళైనా సరే హ్యాపీగా ట్రై చేయొచ్చు. స్టెరాయిడ్స్ ఎక్కువగా ఉన్నాయి, కెమికల్స్ ఎక్కువగా ఉన్నాయి అంటేనే మన స్కిన్ అనేది డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, కానీ ఇదైతే ఏమీ లేదండి. ఓకేనా. తర్వాత వచ్చేసి కాఫీ పౌడర్ అనమాట. ఇక్కడ నేను తీసుకున్నది బ్రూ కాఫీ పౌడర్ అండి. 2 రూపీస్ ప్యాకెట్ ఉంటుంది కదా, అదైతే యాడ్ చేసుకుంటున్నాను అనమాట. మీరు ఇంట్లో యూజ్ చేసేది ఏదున్నా పర్వాలేదు. కాఫీ పౌడర్ అనేది ఇలా ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి గ్లిజరిన్ అనేది యాడ్ చేసుకుంటున్నా. ఆ తర్వాత మిల్క్ అనమాట, పాలు ఉంటాయి కదా, రా మిల్క్, పచ్చి పాలు అనేవి యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను చూపిస్తున్న ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా న్యాచురల్ గానే మన స్కిన్ కి సూపర్ గా వర్క్ అవుతాయి అనమాట. మన స్కిన్ ని మంచి స్మూత్ అండ్ సాఫ్ట్ గా చేయడానికి, మాయిశ్చరైజర్ గా ఉంచడానికి, అలానే స్కిన్ పైన ఉన్న ఎటువంటి ప్రాబ్లమ్స్ అయినా సరే అండి క్లియర్ చేయడానికి ఇవి అద్భుతంగా పనిచేస్తాయి. ఓకేనా. సో గ్లిజరిన్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఫైనల్ గా ప్యాక్ అనేది ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఇక ఇంతే అండి. కిందిట్లో మనం ఎక్స్ట్రాగా యాడ్ చేయాల్సినవి అయితే ఏమీ లేవు. మరి ఈ ప్యాక్ అనేది ఎవరెవరు ట్రై చేయొచ్చు అంటే ఆయిలీ స్కిన్ వాళ్ళు, డ్రై స్కిన్ వాళ్ళు, ఇంకా కాంబో స్కిన్ ఉన్న వాళ్ళు అనమాట. ఆల్ స్కిన్ టైప్స్ వాళ్ళు ఎవరైనా సరే ఈ ప్యాక్ అనేది ట్రై చేయొచ్చు. ఓకేనా. అందరికీ హెల్ప్ అవుతుంది.
ఇలా రెడీ చేసుకున్న ఈ ప్యాక్ అనేది ఫస్ట్ అయితే నేను హ్యాండ్స్ పైన అయితే అప్లై చేసుకొని చూపిస్తానండి. ఎందుకంటే చాలామంది కామెంట్స్లో పెడతా ఉన్నారనమాట, మీ స్కిన్ అనేది ఆల్రెడీ ఫెయిర్గానే ఉంది కదా, స్కిన్ పైన అప్లై చేస్తే, ఫేస్ పైన అప్లై చేస్తే మాకు సరిగ్గా అర్థం అవ్వట్లేదు సిస్టర్ అని చెప్పేసి కామెంట్స్లో అడుగుతూ ఉన్నారు. అందుకని చెప్పేసి మన ఫేస్ స్కిన్ కంటే హ్యాండ్స్కున్న స్కిన్ అనేది చాలా డార్క్గా ఉంటుంది అనమాట. ఫేస్ స్కిన్కి మన హ్యాండ్ స్కిన్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది అనమాట. వైట్గా ఉన్న వాళ్ళకి స్కిన్ అనేది కొంచెం ఫెయిర్గా ఉంటుంది కాబట్టి ఫేస్ పైన మనకి రెమెడీస్ అప్లై చేసుకున్నప్పుడు కొంచెం రిజల్ట్స్ అనేవి సరిగ్గా అర్థం అవ్వవు. అందుకని చెప్పేసి నేను ఇక్కడ ఏంటి అంటే చాలామంది కామెంట్స్లో అడుగుతూ ఉన్నారు కాబట్టి ఫస్ట్ అయితే హ్యాండ్ పైన అప్లై చేసుకొని చూపిస్తున్నా. ఇక్కడైతే రిజల్ట్స్ అనేవి క్లియర్గా అర్థమవుతాయి. అందుకని నేను ఇక్కడ ముందుగా హ్యాండ్స్ పైన అయితే అప్లై చేసుకొని చూపిస్తున్నా, మీకు ఆ డిఫరెన్స్ అనేది క్లియర్గా అర్థం అవ్వడం కోసం. హ్యాండ్స్కి అప్లై చేసుకుంటా అలానే ఫేస్ కూడా అప్లై చేసుకొని చూపిస్తాను అనమాట. బట్ మీకు రిజల్ట్స్ అనేవి క్లియర్గా అర్థం అవ్వడం కోసం నేను హ్యాండ్స్ పైన అలానే ఫేస్కి రెండింటికి అప్లై చేసుకొని చూపిస్తాను. ఓకేనా? ఇదిగోండి నా హ్యాండ్ చూస్తున్నారు కదా, ఎంత డార్క్గా ఎంత ట్యాన్ అయిపోయిందో. ఇక్కడ నేను అప్లై చేసుకొని చూపిస్తాను, మీకు రిజల్ట్ అనేది క్లియర్గా అర్థమవుతుంది అనమాట. సో ఫస్ట్ అయితే ఇలా ప్రిపేర్ చేసుకున్న ప్యాక్లోగా ఒక చిన్న బ్రష్ కానీ లేదు అంటే హ్యాండ్ తోటైనా పర్వాలేదు, చక్కగా ప్యాక్ అంతా అప్లై చేసేసుకోవాలి. ఇలా ప్యాక్ నీట్గా అప్లై చేసుకున్న తర్వాత మన వేళ్ళతోటి చక్కగా స్క్రబ్ చేసుకోవాలన్నమాట. నీట్గా కొంచెం సేపు మసాజ్ చేసుకోవాలి. తర్వాత ప్యాక్ అనేది డ్రై అవ్వనివ్వాలన్నమాట. ఇది మన ఫుల్ బాడీ వైటనింగ్ కోసం అయితే యూజ్ చేయొచ్చండి. అంటే హ్యాండ్స్కి, లెగ్స్కి, అలానే డార్క్ నెక్ ఉంటుంది చాలామందికి, ఆ ప్లేస్ కూడా చక్కగా అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ప్యాక్ డ్రై అయిపోయిన తర్వాత క్లీన్ చేసుకొని కూడా చూపిస్తున్నా అండి. జస్ట్ ఇలా నార్మల్ వాటర్ని తీసుకొని ప్యాక్ అంతా నీట్గా రిమూవ్ చేసేసుకోవడమే అనమాట. సో మీకు ఇక్కడ డిఫరెన్స్ ఏంటి అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది వీడియోలో చూడండి. నేనైతే వాటర్ పెట్టే డైరెక్ట్గా క్లీన్ చేసి అయితే మీకు లైవ్లో రిజల్ట్ అనేది షేర్ చేస్తాను అనమాట. సూపర్ అంటే సూపర్గా ఉందన్నమాట, చాలా బాగుంది. అందుకే మీకు ఈ వీడియోని అయితే షేర్ చేస్తున్నా. మన స్కిన్ అనేది మన చేతుల్లోనే ఉంటుందండి. మనం ఏదో ఒక న్యాచురల్ హోమ్ రెమెడీ ట్రై చేస్తూ ఉంటే మన స్కిన్ అనేది ఎంత డార్క్గా ఉన్నా మంచి వైటనింగ్గా, బ్రైటనింగ్గా చేంజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఎటువంటి కెమికల్స్, సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, డబ్బులు వేస్ట్ చేసుకోకుండా ఇంట్లో దొరికి న్యాచురల్ హోమ్ రెమెడీస్ తోటి ఇంత మంచి రిజల్ట్స్ కనిపిస్తూ ఉంటే ఎంత బాగుందో కదా. సో తప్పకుండా ట్రై చేసేయండి మరి మీరు కూడా. చూసారు కదండి, నేనైతే హ్యాండ్స్ పైన అప్లై చేసుకొని మీకు డిఫరెన్స్ అనేది క్లియర్గా చూపించాను అనమాట. మళ్ళీ మీరు కామెంట్స్లో అడుగుతూ ఉంటారు, మీరు ఓన్లీ హ్యాండ్స్ పైన అప్లై చేసుకున్నారు, ఈ రెమెడీ అనేది ఫేస్కి అప్లై చేసుకుంటే ఎటువంటి ప్రాబ్లం ఉండదు అని చెప్పేసి. అందుకని నేను ఇక్కడ ఫేస్ కూడా అప్లై చేసుకొని చూపిస్తాను. సో ఇక్కడైతే నా ఫేస్ పైన ఎటువంటి మేకప్ లాంటిది లేదనమాట. ఇదైతే నా ఒరిజినల్ ఫేసే అండి. నేనైతే మేకప్ అనేది కూడా ఎక్కువగా అసలు వెయ్యను. ఏదైనా అకేషన్ ఉంది అంటేనే లైట్గా, అది కూడా. సో జస్ట్ లిప్స్టిక్ ఒకటి మాత్రం అప్లై చేసుకున్నాను అనమాట. సో ఈ విధంగా ఫేస్ పైన ఎటువంటి మేకప్ లాంటిది లేకుండా మనం ప్యాక్ అనేది ట్రై చేయాలి. ఓకేనా? ఇది మీరు యూజ్ చేసిన తర్వాత లిటరలీ అండి మీ ఫేస్ పైన చాలా కలర్ ఇంప్రూవ్మెంట్ అయితే చూస్తారనమాట. రెగ్యులర్గా ట్రై చేస్తూ ఉండేటి ఫేస్ అనేది మంచి టైటనింగ్గా, చిన్న ఏజ్లో వచ్చే రింకిల్స్ ఏవైతే ఉంటాయో, ముడతలు ఉంటాయి కదా, అవి కూడా రాకుండా స్కిన్ అనేది మంచి టైటనింగ్గా ఉంటుందన్నమాట. వీక్లీ వన్స్ అయినా ఈ ప్యాక్ వేసుకోవడానికి అయితే కంపల్సరీ ట్రై చేసేయండి. ఏదైనా అకేషన్కి వెళ్ళాలి అనుకున్నప్పుడే కాకుండా నార్మల్గా కూడా మీరు ఈ ప్యాక్ అనేది యూజ్ చేయొచ్చు. ఓకేనా? దీనివల్ల మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు, ఎటువంటి కెమికల్స్ అనేవి మనం ఇక్కడ యూజ్ చేయట్లేదు అనమాట. హ్యాపీగా ఎవరైనా ట్రై
చేయొచ్చండి. ఫ్రెండ్స్ మరి చూసారు కదండి, ఇవాళ రెమెడీ అయితే ఇదనమాట. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది, హెల్ప్ అవ్వాలనే కోరుకుంటున్నా. మరి మీకు ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ ద్వారా నాతోటి షేర్ చేసుకోండి అండ్ డెఫినెట్గా ట్రై చేసేయండి. ఇలాంటి మంచి మంచి సూపర్ న్యాచురల్ హోమ్ రెమెడీస్ అన్ని కూడా మిస్ అవ్వకుండా ఉండాలి అంటే తెలుసు కదండి, ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నేను ఎప్పుడు వీడియో చేసినా నా నోటిఫికేషన్స్ అనేవి మీ దాకా వస్తాయన్నమాట. మిస్ అవ్వకుండా హ్యాపీగా చూసేయచ్చు. అండ్ వీడియో మీకు నచ్చింది అనుకుంటే ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు చేసే ఒక చిన్న లైక్ అనేది నాకు చాలా చాలా మోటివేట్ అనమాట. ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది అండ్ నాకు కూడా సపోర్ట్గా ఉంటుంది. అందుకని చెప్పేసి మరొక మంచి రెమెడీ తోటి మళ్ళీ కలుసుకుందాం. మరి అంతవరకు మీ ఛాన్సీ సీ టు నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. టేక్ కేర్. బై బై.